నమస్తే బాలకోటయ్య గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? చెప్పండి మేడం. 100 రోజుల కూటమి పరిపాలన ఎలా ఉమ్, అనిపిస్తుంది సార్? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీకు ఎలా అనిపిస్తుంది హరిత గారు? మీరు చెప్పండి సార్ ఫస్ట్. ఉమ్, హరిత గారు నమస్తే. నమస్తే సార్. మీరు అన్నట్టుగా జూన్ 4వ తారీఖున ఎన్నికలు జరిగినాయి. జూన్ 14వ తారీఖున కూటమి ప్రభుత్వం ఏర్పడింది. నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజుకి ఖచ్చితంగా దాదాపుగా 100 డేస్ పూర్తయింది. ఈ 100 రోజుల పరిపాలన ఏ మధురమలను అందించింది, ప్రజలకు ఏ పాలన చేతికిచ్చింది, ఏ సుపరిపాలన రుచి చూపించిందని మాట్లాడుకోవటానికి ముందు అసలు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక రాజకీయ నాయకుడు కష్టాల్లో నుంచే పుట్టాడు మేడం. కారణం నాకు తెలియదు కానీ ఆయన చేతిరాతో ఆయన తల మీద ఉన్న గీతం నాకు తెలియదు కానీ దాదాపు చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ జీవిత వయసు 40 ఏళ్ళు మనం చెప్తా ఉంటాం. ఈ 40 ఏళ్ల రాజకీయ జీవిత చరిత్రలో ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిన కాలం 14 సంవత్సరాలు, ప్రతిపక్ష పార్టీగా కొనసాగిన కాలం మరో 14 సంవత్సరాలు. నేను పాత్రికేయుడిగా జర్నలిస్టుగా చంద్రబాబు నాయుడు గారి చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తుల్లో నేను ఒకని. ఆయన పరిపాలన 1996లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజుకి రాష్ట్ర పరిస్థితి ఖాళీకొండ, నీళ్లు లేని ఖాళీకొండ. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఆ స్థితి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను, అంటే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 24 జిల్లాలు, దాదాపు 10 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గాడిలో పెట్టేందుకు, ఆర్థికంగా దాన్ని కాస్త అక్షయ పాత్ర మార్చేందుకు చాలా కష్టపడి పరిశ్రమలు తెచ్చి హైదరాబాద్ను బాగు చేసి కాస్త సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాధాన్యత ఇచ్చి సంక్షేమ పథకాలు పెట్టి ఆదరణని, జన్మభూమి అని ఇలాంటివన్నీ పెట్టి మొదటి ఎన్నికల్లో 99లో అధికారంలోకి వచ్చాడు. తాను స్వయంగా ఎన్నికల బ్యాటింగ్ చేసి ఆయన ఆధ్వర్యంలో ఎన్నికల్లోకి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రాన్ని కాస్త స్థిరం చేశాడు. ఈలోగా 2004లోనే ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ అప్పటి నుంచి 2004, 2009 చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పాత్ర పోషించారు. 2014లో రాష్ట్ర విభజన గురైంది. కట్టుబట్టలతో అవశేష ఆంధ్రప్రదేశ్ బయటకు వచ్చింది, రాజధాని లేకుండా పోయింది. అలాంటి యొక్క ఆపద కాలంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. మళ్ళీ ఆయన కష్టపడ్డాడు. ఆ పోలవరానికి పునాదులు వేశాడు, అమరావతి నిర్మాణం చేశాడు. మళ్ళీ రాష్ట్రాన్ని, అంటే ఆర్థిక లోటుతో కట్టుబట్టలతో బయటపడ్డ రాష్ట్రాన్ని నిలబెట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసి కష్టించి 2014 నుంచి 19 వరకు శ్రమ చేశాడు. మళ్ళీ సంక్షేమ పథకాలు అమలు చేశాడు. మళ్ళీ 2019కి వచ్చేసరికి ముఖ్యమంత్రి స్థానం నుంచి మళ్ళీ దిగిపోయాడు. మళ్ళీ 2019 టు 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ రాష్ట్రం కష్టాలు పాలైంది. అమరావతి లేకుండా పోయింది, పోలవరం ఆగిపోయింది, విశాఖ ముక్కు ప్రశ్నార్థకమైంది, దాడులు, హత్యలు, శాంతి భద్రతలు లేని ఈ నేపథ్యంలో మళ్ళీ 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ ఇప్పుడు ఆయన పరిపాలన కొనసాగుతుంది. నేనేమంటానంటే హత్య గారు, ఏ ప్రభుత్వానికైనా 3 అంశాలు: 1 అభివృద్ధి, 2 సంక్షేమం, 3 శాంతి భద్రత. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పరిపాలనకు రాగానే ఈ 100 రోజుల్లో ఆయన చేసిన పని ఏంటంటే, కేవలం 100 రోజులే, ఓన్లీ 100 డేస్. ఆయన చేసిన పని ఏంటంటే అమరావతిని తిరిగి నిలబెట్టే ప్రయత్నం చేశారు. గత జగన్మోహన్ రెడ్డి గారు అడవిలాగా పెంచిన అమరావతి అడవిని, కంప చెట్లని దాదాపు 34 కోట్ల రూపాయల ఖర్చుతో అడవిని కాస్త మళ్ళీ జనావాసంగా మార్చారు.
ఇక్కడ ఇంకో పాయింట్ సార్, అమరావతిని చంద్రబాబు నాయుడు గారు అంత సీరియస్ గా తీసుకుంటుంటే వైసీపీ పార్టీ నేతలు మాత్రం గత ప్రభుత్వంలో కూడా అమరావతిని ముందుకెళ్ళనీయకుండా, ప్రపంచ బ్యాంకు నుంచి మనకి నిధులు రాకుండా ఈ గత ప్రభుత్వంలో అడ్డుకున్నారు సార్. ఇప్పుడు కూడా మళ్ళీ అదే తిరిగి ప్రచారం చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు నిరాకరించింది అమరావతిగా ఈ ప్రాంతాన్ని అని చెప్పేసి. అందుకని నేను మళ్ళీ రాజకీయ విమర్శలు జోలికి పోకోకుండా 100 days ఎట్ ది రేట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గురించి చెప్పదలుచుకున్నాం. మీ ప్రశ్నకి చెప్పండి. తిరిగి అమరావతిని మళ్ళీ నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నాడు. అక్కడ రైతులకు ఇచ్చిన హామీలను కానీ వాళ్ళకి ఇచ్చిన భాగస్వామ్యాన్ని కానీ గుర్తించి మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉందని చెప్పేసి దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఈ 100 రోజులు చేస్తున్నారు. రెండోది, పోలవరానికి నిపుణులు తెచ్చాడు. ఆ పోలవరానికి సంబంధించిన కాపాడ్డామని పరిశీలించాడు. దానికి సంబంధించిన ఎస్టిమేషన్ లేపించారు. తిరిగి 72% పూర్తయిన ఆ పోలవరం యొక్క ఆ బ్యాలెన్స్ వర్క్ కూడా పూర్తి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన నిధుల్ని గట్రా కూడా అడుగుతూనే ఉన్నారు. మీకు తెలిసి నిన్న మొన్న 4 రోజుల క్రితం గుజరాత్ వెళ్ళాడు. పారిశ్రామికవేత్తల సదస్సులో మాట్లాడాడు. పారిశ్రామికవేత్తలకు రమ్మని చెప్పేసి విద్యుత్ సంస్థలకు సంబంధించిన వాటికి కూడా ఆహ్వానం పలికాడు. ఇలా అభివృద్ధి కార్యక్రమాలు పక్కన నడిపిస్తూనే రెండోది ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా సంక్షేమం. మొట్టమొదటిసారిగా అధికారంలోకి రాగానే ఏదైతే భారమైనా బరువైనా పెన్షన్లు 4,000 రూపాయలు పెంచుతానన్నాడు. గత మూడు నెలల పెన్షన్లు కూడా కల్పిస్తానన్నాడు. మొదటి రోజే 7,000 రూపాయలు, దాదాపు 62 లక్షల లబ్ధిదారులకు 4,000 కోట్ల రూపాయలు ఓన్లీ 2 days లో ఎలాంటి వాలంటీర్ల సిస్టమ్ లేకపోకుండా, ఎలాంటి వాలంటీర్లకి వేతనాలు ఇవ్వకుండా ఉండ సిబ్బందితోనే, ఉండ ఉద్యోగులతోనే ఇంటింటికి పెన్షన్ అందించాడు. ప్రతి నెల మొదటి తారీఖునే వృద్ధులకి, వితంతువులకి పెన్షన్లు ఈ 3 నెలలుగా ఇస్తూనే ఉన్నారు. రెండోది, మిగిలిన సంక్షేమ పథకాల్లో ఉన్న హామీలు, అంటే వాళ్ళు సూపర్ మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు, అది తల్లికి వందనం కానీ, లేదంటే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కానీ, లేదా 3 గ్యాస్ సిలిండర్ల యొక్క హామీ కానీ, ఇలాంటి అంశాలు కూడా ఈ రోజున పెద్ద ఎత్తున క్యాబినెట్లో చర్చ చేసి రేపో మాపో నిర్ణయాలు తీసుకునే అవకాశాలన్నీ మెరుగు చేసుకుంటున్నారు. ఈ లోపల తుఫాను వచ్చింది, వరదలు వచ్చినాయి, ముంపు వచ్చింది, వాళ్ళని ఆదుకున్నాడు. వాళ్ళ పనులన్నీ కూడా చేస్తూనే ఉన్నాడు. మూడోది, శాంతి భద్రతలు. శాంతి భద్రతల మీద ఆయా సందర్భాల్లో విచారణ కమిటీలు వేశాడు. విచారణ జరుగుతుంది. ఆయన కార్యాలయాన్ని బద్దలు కొట్టిన వాళ్ళని, ఆయన ఇంటి మీదకి వచ్చేసి దాడి చేసేసి భయపెట్టిన వాళ్ళని, లేదా దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద విచారణ సంఘాలు వాటి పనులు అవి చేస్తున్నాయి. తర్వాత నిన్న మీరు నేను మాట్లాడినట్టుగా ఈ శాకాంబరి జత్వాని కేసు కూడా ఆంధ్రప్రదేశ్ తెలియకుండా తెర మీదకి వచ్చింది. అది అసలు తెలుగుదేశం పార్టీకి తెలియదు, చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా లేదు. బాంబే నుంచి ఒక మహిళని 3 IPS అధికారులు ఎత్తుకొచ్చేసి 42 రోజులు అమ్మాయిని కస్టడీ చేసి జైల్లో పెట్టి తల్లిని, తండ్రిని, ఆమెను ఇబ్బంది పెట్టారు. ఒక రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న విషయం తెర మీదకి వచ్చింది. ఆ మహిళ కూడా విజయవాడ వచ్చింది, ఫిర్యాదులు చేసింది. దాని మీద దర్యాప్తు కోణం జరుగుతుంది. అంటే అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం, ఇటు శాంతి భద్రతలు, 3 అంశాలలో కూడా శక్తికి మించి ఆయన వయసుకి మించి ఈ పని చేస్తున్నారు. మీరు ఒక మాట గమనిస్తారో లేదా హార్తి గారు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి నిద్ర తక్కువ అండి. భగవంతుడు 24 గంటలు ఇస్తే 24 గంటల్లో 18 గంటలు ఆయన పని చేస్తూనే ఉంటుంటారు. దీనికి ఎవరో ఒక తాంబూలం ఉన్నక్కర్ల మనం. చంద్రబాబు నాయుడు ఈజ్ ఈక్వల్ టు పని అని అర్థం. అసలు చంద్రబాబు నాయుడు గారు అంటేనే పనివంతులు అని అర్థం. ఆయన నిద్రపోడు, ఎవరిని నిద్రపోనివ్వడు. ఆయన చేసిన సేవలు అసలు ఎవరు మర్చిపోలేరండి. అసలు అందుకని చరిత్రలో ఎక్కడ కని విని ఎరగని రీతిలో ఆ 75 ఏళ్ల వయసు ఏంటి, రాత్రి నిద్రపోకుండా ఆ వాన నీటిలో దిగడం ఏంటి, అసలు ఆ ప్రజలకి ఆయనే డైరెక్ట్ గా ఉండి అందించడం ఏంటి, అసలు ఈ సీఎం కూడా చేసి ఉంటారు అలాగా. నేనేమంటానంటే అత్త గారు, చాలా మంది ముఖ్యమంత్రులు మనం చూసాం. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏలుబడిలో దాదాపు 16 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎక్కడో దామోదర సంజయ్ దగ్గర నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి,
ఎన్టీ రామారావు గారు జలగం వెంకటరావు గారు, ఇలాంటి ముఖ్యమంత్రులు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇలాంటి చాలా మంది ముఖ్యమంత్రి, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ చూశాం. ఒక్కసారి ఈ చిత్రపటాలందరూ కూడా దగ్గర పెట్టుకుంటే రాష్ట్రం కోసం నిత్యం పరితపిస్తూ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆశలకి భాషలకి రాష్ట్రాన్ని దేశంలోనే నిలబెట్టుకునే దిశగా తెలుగు ఆత్మగౌరవాన్ని కాస్త ఒక స్థానం కల్పించే విధంగా కష్టపడ్డ వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారి అగ్రస్థానంలో కనిపిస్తారు. విమర్శలు చేస్తే చాలా విమర్శలు చేయొచ్చండి. విమర్శలు ఏముందండి, గుడ్డగాల్చి మీద వేయటానికి పెద్ద ముఖ్యమే ఉంది. కానీ ఆయనైతే నిర్విరామంగా కష్టపడుతున్న విషయం మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను. నిన్న మొన్న ప్రజలు కూడా చెప్తూనే ఉన్నారు నే- సార్. నిన్న మొన్న కూడా అంత బుడమేరు ముంపు వస్తే దాదాపు 40,000 క్యూసెక్కులతో విజయవాడ అతలాకుతలం అయితే 64 డివిజన్ల 34 డివిజన్ల ముంపులు పాలైతే నీటిలోనే 4 రోజులు వారం రోజులు నానితే చంద్రబాబు నాయుడు గారు కూడా నీటిలోనే ఉన్నారు. ఎందుకంటే అలా ప్రజల దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే మీకు ఒక మాట గమనించండి అర్తి గారు, ఇల్లు కొట్టుకుపోయినోడు, బిడ్డలు పోయినోడు, తన ఆస్తి పోయినోడు, వాడి దగ్గర నుంచి పాలకుడికి ఎటువంటి ప్రశ్నలు వస్తాయంటే 1,00,000 ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు బాధపడుతున్న మనుషులు కాబట్టి. అయినా కూడా ఆ ప్రశ్నకు సమాధానం చెప్తూ, అధికారులు కూడా ధైర్యం చెప్తూ, వాళ్ళు ఏమన్నా కూడా మీరు భరాయించాలి, మీరు వాళ్ళని ఓదార్చాలి, వాళ్ళకి అండగా ఉండాలి, సహాయ కార్యక్రమాలు చెయ్యాలని చెప్పేసానని ఆయన ముందుకే నడిచాడు. జేపీజీలు ఎక్కాడు, కాలినడక నడిచాడు, వాన్లో గడిచాడు, ఇవన్నీ కూడా చేశాడు. ఆ పని విధానం అలా ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి ఈ 100 రోజుల చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన సక్సెస్ గానే చెప్తాను నేను. 100 రోజుల్లో ఇంతకు మించి ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేడు. ఇది కేవలం సక్సెస్ 100 చేసలేదు. సార్. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నది కూడా రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ఇక లాభం లేదు, ఈ రాష్ట్రాన్ని ఏదైనా గాడిలో పెట్టాలంటే మళ్ళీ ఆ చంద్రబాబు నాయుడు గారే కావాలని చెప్పేసి భావించే, చరిత్రలో కని విని ఎరుగని విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆశ్చర్యపడే విధంగా, సంతోషపడే విధంగా 164 స్థానాలను కట్టబెట్టారు. 140 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే 134 స్థానాలు గెలిచింది. 21 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తే 21 స్థానాలు గెలిచింది. 10 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే 8 స్థానాల్లో గెలిచింది. వెరసి 23 సీట్ల తెలుగుదేశం పార్టీ కూటమి బలంతో 124 సీట్లకు పోయింది. 151 సీట్లు వచ్చిన వైసీపీ పార్టీ ఇక మేము తిరుగులేదు, మాకు 175, వై నాట్ 175, మాకు 175కు 170 వస్తాయి. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలవడం, మంగళగిరిలో లోకేష్ గారు గెలవడం, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడం, అసలు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేటే తాకరు అని వీరంగాలు చేసిన వాళ్ళు, లేదా మట్టి ప్రగల్భాలు పలికిన వాళ్ళందరూ కూడా మట్టి కొట్టుకుపోయారు. కాబట్టి దట్టి చంద్రబాబు నాయుడు. మీకు ఒక మాట చెప్తా, చంద్రబాబు నాయుడు గారు లోతైన అధ్యయనం చేయాలంటే నా చంద్రబాబు నాయుడు గారు బాగా పరిచయం, బాగా పరిచయం. రాజధాని అమరావతి ఉద్యమంలో ఆయన స్వయంగా నేను 7 సార్లు కలిసిన వ్యక్తిని. ఆయన నోరారా రా బాలకోటయ్య గారు అని చెప్పేసి అని ఆయన నోరారా నన్ను పిలిచే అంత యొక్క సానుకూలత, అంత పరిచయం ఉన్న వ్యక్తి. ఆయన్ని ఈ కిల్స్ క్యాంప్ కేసులో, తప్పుడు కేసులో అరెస్ట్ చేస్తే 53 రోజులు జైలులో పెడితే రాష్ట్రం అంతా కలవరపడింది, కానీ రాష్ట్రం అంతా భయపడింది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలకు ఏమైనా ముప్పు వస్తుందా, ఏం జరిగింది, పెద్ద ఆయన ఆరోగ్యం లేదు, అక్కడ చన్నీళ్ళు ఇస్తున్నారంట, జైలు గోడల మధ్య ఉన్నాడు, అయ్యో పాపని మనం తల్లడిల్లాం. కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క చంద్రబాబు నాయుడు గారి ఆ యొక్క అననుకూల వాతావరణాన్ని ఒక దీక్షలాగా, ఒక యోగిలాగా, ఒక బుద్ధ భగవానులు గనక మర్రి చెట్టు కింద కూర్చున్నట్టుగా ఆ జైల్లోనే కూర్చొని రాజకీయ వ్యూహరచన చేసి తనను జైల్లో పెట్టిన తానీషాలను, రామదాసుని కనుక తానీషా జైల్లో పెట్టినట్టుగా ఇది రామ మందిరం కట్టినందుకు, అమరావతి కట్టినందుకో, పోలవరం కట్టినందుకు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెడితే ఒక యోగిలాగా దీక్ష చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ ప్రజాక్షేత్రంలో ఓడించాడు. అంటే సంక్షోభాలని టాస్క్గా తీసుకోవటం, అననుకూలతని అనుకూలంగా మార్చుకోవటంలో చంద్రబాబు నాయుడు గారు చాలా దిష్ట, ద్రష్ట, శ్రేష్ట. అలాంటి నాయకుడు తెలుగు నేల మీద ఉండటం, నేనైతే తెలుగు రాష్ట్ర పౌరుడిగా మాకు ఒక రక్షణ కూడాగానే భావిస్తాను. మీకు విభజన పర్వంలో కూడా చూడండి,
ఇప్పుడు అడ్డగోలుగా బుల్డోజ్ పద్ధతిలో రెండు రాష్ట్రాలను విభజిస్తున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక అండగా ఉండేసేసి ఆనాటి విభజన పర్వాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కాకపోతే ఏంటంటే ఆనాటి కేంద్ర ప్రభుత్వం బుల్డోజ్ పద్ధతిలో ఆర్టికల్ 3ని వాడి అడ్డంగా రెండు రాష్ట్రాలను కోసేసింది. ఆనాడు కేంద్రంలో ఉన్న రెండు పార్టీలు కూడా, అటు ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. అసలు తెలుగుదేశం పార్టీని తుత్తునీలు చేయాలి, కనుమరుగు చేద్దాము, అసలు పార్టీనే లేకుండా చేద్దామనే రాజకీయ దురుద్దేశంతో వచ్చిందే రాష్ట్ర విభజన యొక్క సంకేతం, అటు కేసీఆర్తో కలిసి. దానిని కూడా తట్టుకొని ఒక ప్రాంతీయ పార్టీ తిరిగి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ తన అధికారాన్ని కాపాడుకొని, నేను ఒక మాట చెప్తాను హరిత గారు, తెలుగుదేశం పార్టీ పుట్టి 40 ఏళ్ళు అయ్యింది. 1983లో పుట్టింది. 40 ఏళ్ళుగా ఒక ప్రాంతీయ పార్టీ మనగలుగుతుందంటే ఏది జాతీయ పార్టీల యొక్క ఒత్తిడికి కూడా తట్టుకొని మరి ఆ యొక్క దక్షత ఎంతో మనం చూడాలి. ఎందుకంటే దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు పుట్టినాయి, కొత్త పార్టీలు పుట్టినాయి, పాత పార్టీలు పుట్టినాయి, ఒక పార్టీ నుంచి ఎక్కువ పార్టీ పుట్టింది, మొగ్గలో పుట్టినాయి, మొగ్గలోనే తిరిగిపోయింది. కానీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఒక పక్క పార్టీని నిలబెట్టుకుంటూ, మరో పక్క కార్యకర్తలు నిలబెట్టుకుంటూ, నాయకులకి నిలబెట్టుకుంటూ, రాష్ట్రంలో అధికారంలోకి వస్తూ ఇన్ని ప్రయత్నాలని చేయటానికి చంద్రబాబు నాయుడు గారే ఒక ఒక అద్భుతమైన దక్షత కలిగిన నాయకుడిగానే తెలుగు ప్రజలు భావిస్తున్నారు. ఈ 100 రోజుల పరిపాలనలో ఇంకా తీసుకోవాల్సిన చాలా చర్యలు ఉన్నా సరే, దాదాపుగా నేను ఇందాక మొట్టమొదటి అన్నట్టుగా అభివృద్ధి విషయంలో ఆయన టచ్ చేశాడు, సంక్షేమాన్ని అమలు జరిపే ప్రక్రియలో ముందడుగు వేశాడు, శాంతి భద్రత అంశాన్ని కూడా గాడిలో పెట్టేందుకు సంబంధించిన చర్యలు తీసుకుంటున్నాడు, వెరసి ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నాడు. ప్రతిపక్ష పార్టీ యొక్క మీరు ఇందాక అన్నట్టుగా ఒక అబద్ధాల పర్వాన్ని, ఒక అసత్యాల పర్వాన్ని తట్టుకొని నిలబడుతున్నాడు. చాలా పద్ధతిగా కలిగిస్తారు మళ్ళీ. చాలా పద్ధతిగా ఇప్పుడు పరిగెత్తి పాలు తాగే ఏదో పరిగెత్తి నీళ్లు తాగే కంటే ఏదో అంటారు కదా, నిలబడి నీళ్ళు నిలబడి నిలబడి నీళ్లు తాగటం మేలు అని చెప్పేసానని చాలా ప్రశాంతంగా, చట్టబద్ధంగా, ఎక్కడ అరమరికలు లేకుండా, ఆవేశపడకుండా, ఆవేశకావేశాలకు గురి కాకపోకుండా ప్రభుత్వాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ప్రజల్ని రంజింపజేసే ఒక ప్రక్రియని చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నాడు. సాధారణంగా రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు చేతిలో బంగారం పెట్టినా, లేదా చేతిలో ఆయన అన్నం గిన్నె పెట్టినా, అది అన్నం గిన్నె కాదనేలో ఉంటారు, అది బంగారం కాదనేలో ఉంటారు. ఎంత ప్రతిపక్ష పార్టీల యొక్క గోల. ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కడైనా కూడా 100కు 100% మనం శాంతింపజేయలేము. 100 మంది ప్రజల్ని ఆకట్టుకోలేము. విమర్శించే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకులు ఉంటారు. ప్రజాస్వామ్యం అంటేనే అంతే కదా, 100కు 100 ఓట్లు ఒకరికే రావు కదా. అటు కూడా 4 ఓట్లు వస్తాయి, ఇటు కూడా 4 ఓట్లు వస్తాయి. కాబట్టి వెరసి చంద్రబాబు నాయుడు గారు తాను ఇచ్చిన హామీల్లో సఫలీకృతుడిగానే భావిస్తున్నాడు. ఈ 100 రోజుల పరిపాలనని చాలా సక్సెస్ఫుల్ గా ఎలాంటి మరక లేకుండా, చెప్పండి నాకు ఈ 100 రోజుల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఈ తప్పు చేశాడు అని అంటే ఎంచటానికి వీలు లేని పరిపాలన, తప్పును చూపించడానికి వీలు లేని పరిపాలన చేస్తున్నారు. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ఈ దిశగానే, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారని భావిస్తాను. థ్యాంక్ యూ సార్. వీటన్నిటితో పాటు చంద్రబాబు నాయుడు గారిని చూసి నేటి తరం గాని, మన ముందు తరం గాని చాలా మంది ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఆయన్ని చూసి నేర్చుకోవాల్సిన అంశాలు కూడా చాలా ఉన్నాయని భావిస్తూ మరొకసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.